ఫ్రెండ్స్ మేమైతే డ్యాన్స్ చేసేస్తున్నాం లాంగ్ వీడియోలో. వర్షంతో ఆటలు బాగా ఉంటాయి చూడండి. అబ్బా నేను మా చింతల్లి కొట్టాడుకుంటున్నాం స్వీట్ కోసం గందరగోళం. మరిన్ని కావాలంటే మా వీడియో ఇప్పుడే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి వర్షం వచ్చేసింది. ఎందుకో తెలుసా? చూడండి, మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం చూడండి. పోయండించుకుంటా వాన ఇంక రా లోపలికి. వర్షం వస్తుంటే వర్షం అయితే వస్తుంది, బాగా వస్తుంది. తగ్గిపోయింది ఇప్పుడు కొంచెం. ఇదిగో తగ్గిపోయింది కాబట్టి నా ఉదరట ఉంది. సన్న జల్లి పడుతుంది, మరీ పెద్ద వాన కాదు, జల్లి అయితే పడుతుంది. అయితే గుంపుడు గుంపుడు వానే వాళ్ళు. నిన్న మాత్రం గుంపుడు మా అమ్మ నన్ను నిద్ర నేపేశారు పనుకొని కోకుండా. ఎందుకంటే కన్ను కూర్చుకుంటు కన్ను తోపుకుంది. ఇక్కడ సాంబార్తో మేము ముద్ద కలిసిపోతున్నాను. మా అమ్మ ఆహారికి వీళ్ళు నిద్రపోయారు, ఆహారికి నన్ను నిద్ర నేపేశారు. ఏం చేస్తున్నావు బుజ్జ? ఇగో పిల్లకి చెవు సీమ్ పడుతుంది, ఇటు తిప్పుతాను. ఇది పుండేసింది, అందుకని మా దుద్దులు తీసి పుల్లెట్టేసాం. మళ్ళీ పుండు కింద పడి సీమ్ వస్తుంది కదా. అంటుకుందా? పొయ్యి అయితే అంటుకుందంట ఫ్రెండ్స్. తడలేక పుల్ల అయితే ఇలా కట్టుకున్నమాట. మేము ఎండ తట్టుకోలేక పట్టా కట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ పట్టా కింద అయితే వంట అయితే పెడుతుంది మా అక్క. ఇదైతే మా గుడిసె. ఇవ్వండి, చింతలి చలి పుడుతుందా? అక్క ఇదే మొదటి వాన కదా మనకి, ఎండ వచ్చాక కురిసిన వాన. మా సైడ్ అయితే ఇదే మొదటి వాన అండి, ఎండ వచ్చాక ఇప్పుడే కురిసింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా దొబ్బుడు బండి తడిసిపోయింది, అలాగే రిక్షా కూడా తడిసిపోయింది. ఏమైంది? నీ సైకిల్ కూడా తడిసిపోయిందమ్మా. అబ్బో ఏంటిదక్క అది? సరే తీసుకెళ్ళక్క. మా అక్కది బింగ పాట పాడుతుంది. మా పాప డ్యాన్స్ చేసిందంట చూడండి. వాన వాన వెన్నెల వాన కురువని కురువని మెల్లమెల్లగా కురువని. నాకెంత తప్పైక రాదు. ఇప్పుడే వాన వచ్చిపోతే మళ్ళీ వాటర్ కావాలంటే బాబోయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అక్క వద్దు చింతల్లి. చింతల్లి ఏం చేస్తున్నావమ్మా? వాన పైన ఉంది, కిందే ఉంది వాన, పైనే ఉందా? ఫ్రెండ్స్ మా చింతలు ఏం చేస్తుంది తెలుసా? పిలిచి చూపియే. అగోండి, మేము అసలే వానతో ఎలా దేవుడు అని మేము బాధపడుతుంటే వాన కింద కురవట్లేదంటే అదిగో పినిస్తో బద్దం పడుతుంది. అయ్యో అక్కదా వస్తుంది, దాగు మీ అమ్మ వస్తుందాగు. అయిపోయి చింతల్లి పరుగు పరుగు దౌడు తీసింది ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసరికి. లేకపోతే అక్కడ పినిసి పెట్టి బెజ్జం పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి అసలే వాన కారుతుందంటే ఇగోండి ఇగోండి పినిసి పెట్టి బెజ్జం పెట్టేసరికి వాటర్ చూడండి ఎలా కారుతుందో. దా అమ్మ దా, నువ్వు చేసిన కనకాలం చూడు ఎట్లా వాటర్ కారుతుందో. ఎందుకంటే కూర్చుతున్నావు? నేను ఆడాలి కూర్చోలే, అప్పుడే తల్లి కూతురు ఇద్దరు గొడవ పడుతున్నారు. పడండి పడండి పడండి. చూడు నేను ఇలా పెట్టా పీరియన్స్ దానికంట చేపట్టి చెప్తా. ఇలా గుచ్చని కూడా గుచ్చలే ఉండు మనీ నీరు పడిపోతుంది నీకు. అది నువ్వు చేస్తావు ఇంకో దాడుకో మళ్ళీ ఆడికే సరే. నేను కడుగుంటా ఫ్రెండ్స్. నేను నీళ్ళు చెట్లే షేర్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కూడా అక్కడ చూపిస్తారండి. ఎక్కడ దాక్కున్నాడే? ఎండ వస్తేమో నీళ్ళకి వెళ్ళి ట్రబ్బులో వెళ్తూ ఉంటాడు ఎండకి. ఎండ అందుకని నీళ్ళ ట్రబ్బులు అనుకున్నాడా? మరి ఇప్పుడు ఏం విరిగేస్తుందని చెప్పి అక్కడికి దుప్పట్లు కొడుకున్నాడు. ఫ్రెండ్స్ మేము చూడండి ఏం చేస్తున్నాం ఇక్కడ. ఇదిగోండి ఇదైతే వండుకున్నమాట. దీని పేరు ఏంటంటే మా బజ్జీ చేసింది. సీమ పూసతోనే కానీ సీమ పూసరా కాదు పేరు. మొన్న తీసుకొచ్చిన సీమ పూస ఉంది కండి అది మాట. దాంతో అయితే కేసరి తయారు చేసింది మా చెల్లి. ఆ గిల్లు వేయమంటే బలం నాకు కొట్ల కాదే అది అత్తుకొని ఉంది, కొంచెం గట్టిగా ఉన్నట్టు కనిపించింది. అవును అది అత్తుకొని ఉండేసరికి గట్టిగా అనిపించింది. చేతితో టచ్ చేస్తే మెత్తగా ఉంది. ఇంకా రావట్లేదు అని చెప్పి ఇంకా చాకుతో అయితే నేను ఇలా చుట్టుపక్కల గీత పెట్టేసి ఇవ్వండి. అప్పుడు కూడా రావట్లేదు చూడండి. ఎందుకంటే అటుకుపోయి ఉంది మా అజయ్ గారు నేను చెప్తున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా నన్ను వదిలిపెట్టట్లేదు ఫ్రెండ్స్. మామూలుగా ఆడుకోవట్లేదు. ఇదిగోండి ఇలాగైతే వచ్చింది. చెక్కు చెదరలేదులే, బాగానే వచ్చింది ఫ్రెండ్స్. అవును అలా ఉంటే బాగోదని చెప్పని ఇలా పెట్టి ఇలా చూడడానికి అయితే సేమ్ పోస్ట్ అంతా బాగుంటుంది. బాగానే వచ్చింది. ఇగో నువ్వే కట్ చేయడం చేత కాక అటు ఇటు పెడుతున్నావు. నేనే కట్ చేపిస్తున్నాడు మంచిగా. నాకు ఇంత ముక్కిస్తే నేను అంత ముక్కే తీసేసుకుంటా. ఇగో ఫ్రెండ్స్ ఇక కట్ చేసిన పీస్ అయితే మా చింతలకైతే పెట్టేస్తున్నాను నేను. చాలా బాగుందంట. మా పాప ఈ మధ్యన ఏంటో ఏం తెలుసు డ్యాన్స్ భలే చేస్తుంది, బాగుందంట. నేనైతే ఇంకా మా అక్క అంది చిన్న చిన్న పీసులుగా కట్ చేయమంది. ఇంకా అవి అయితే నేను పీసులుగా కట్ చేస్తాను అన్నమాట. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇగో నేనైతే పీసులుగా కట్ చేసాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నాకైతే భయం వేసింది ఫ్రెండ్స్, ఇది అక్కడ ఊడిపోద్దో అంటే మంచిగా రాదేమో అనుకున్నా, కానీ బాగా వచ్చింది. హల్వా లాగా చక్కగా కేక్ ముక్కలు లాగింది. ఎప్పుడైనా కేక్ కావాలనుకుంటే మనం అంతగా చేసుకోకుండా మేమైతే ఇలా చేసేస్తాం ఒకసారి కేక్ లాగా పెద్ద ఎత్తున. చాలా బాగుందని తినేస్తున్నాం. ఇక్కడ విషయం చూడండి ఫ్రెండ్స్, నేను మా పాప అయితే తింటున్నాం కానీ మా అక్కకి అయితే పెట్టట్లేదు. మా అక్క తొంగి చెప్తుంది ఏం చేస్తున్నాం అని. మేమైతే తినేస్తున్నాం. ఇంకా నాకన్నా మా పాప చాలా బెటర్ కదా ఫ్రెండ్స్. మా పాప అయితే మా అక్కకైతే ఇచ్చేసింది మాట ముక్క. అంత ఉంటుందిలే, వాళ్ళ పెద్దమ్మ కదా చాలా ఇష్టం కదా ఇచ్చేస్తుంది. మా పాపకైతే గిన్నె చెప్పేశాను. మా పాప ఏడుస్తుందని దానికి ఒక ముక్క అయితే ఇస్తున్నాను. చూడండి చాలా కష్టపడి అయితే చించుతున్నా దాన్ని. మా పాపకు సరిపోలేదంట పాపం. ఏం కాదు తినమ్మ సరిపోద్ది అన్నాను. తను నచ్చలేదు అనుకుంటా. అదిగోండి గిన్నె మొత్తానికి ఎత్తుకొని పెట్టుకుంటుంది దాని గిన్నెలోకి. వద్దే అదే పడిపోద్ది అనేసి ఏం లేదు. నాకైతే కోపం వచ్చింది, ఎందుకలా చేస్తుందని చెప్పి అలా చూశాను నేను. ఇంకా సరే అని చెప్పి ఇంక ఉన్నదే సరే కట్ చేసుకొని ఇద్దామని చెప్పి నేను తీసుకున్నా. కానీ ఇక్కడైతే ఎవరికి ఇస్తున్నాను అనుకో మా అక్క కోసం ఒక చిన్న పీస్ సాక్రిఫైస్ చేసి ఇస్తున్నాను. ఇంతలో మా చింతలు ఊరుకుంటుందా నాకు చిన్న పీస్ ఉంచి మొత్తం అదే కొట్టేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత చిన్న ముక్క ఉంచింది నాకు. మా అక్కకి ఏదైతే పీస్ ఇచ్చిందో అదే పీసులు నాకు అప్ చెప్పింది 2 పీసులు. నా కొడుకు మొత్తానికి కొట్టేసింది. నాకైతే చిన్న నాకు ఇంత కూడా ఉంచుకోకుండా అదే తినేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది న్యాయమా మీరే చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చుతామైతే మీకు. ఇక్కడ వచ్చేసి మేము షార్ట్ వీడియోల కోసం పాటలు పాడుతున్నాం అన్నమాట, డ్యాన్స్. మేము లాంగ్ వీడియోలో డ్యాన్స్ వేయలేకపోతున్నాం చెప్పాం కదా, అదైతే స్కిప్ పెట్టే మా పాప అయితే పాట పాడుతుందన్నమాట. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే నేను డ్యాన్స్ చేస్తా కాబట్టి. నేను చేస్తానమ్మో డ్యాన్స్. నీకన్నా నువ్వు వేయలేవు, ఎందుకంటే నువ్వు వాడుకుంటూ ఉంటావు. చూద్దాంలే. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్. అయితే సరుకులకి తీసుకొచ్చిందన్నమాట కొట్టుకాడికి వెళ్ళి. అవి ఏం తీసుకొచ్చిందో చూపిస్తుంది. ఏమైంది అయితే మా ఇంట్లో ఏముందో షేర్ చేసుకోండి. ఏముందో షేర్ చేసుకోండి. ఎలా షేర్ చేసుకోవాల్సి తల్లి? ఏముంది చెప్పు. ఇది అమ్మ సల్లగా పట్టుకు కాళ్ళుపోతుంది సల్లగా పట్టుకున్నాయి చల్లకొండ. ఏంటి అవి? పెరుగు ప్యాట్ల? పెరుగు పాలు. పెరుగు పాలా? నాకు మాత్రం ఏంటి అవి? బట్టల డబ్బు స్కూల్ అయిపోయింది.
ఎందుకంటే దాన్ని కొట్టి పంచదార పంచదార చూపినా చూపి. అదే ఫ్రెండ్స్, అదే పంచదార అన్నమాట. చింతపండు పప్పలు తెచ్చాను. పప్పలు అయితే పిల్ల తినేసింది. చింతపండు అయితే అక్కడికి ఇచ్చేసి వచ్చాను. పొయ్యిగాడు ఉంది అక్కకి. సరే అయ్యో సరే, ఏంటిది నీదే స్పెషల్ ఏదో అంటున్నావుగా. అయ్యో ఎక్కడ అనుకుంటున్నావే? ఇప్పుడు నా చూపిస్తా. ఎందుకంటే మా ఇంట్లో ఆలుగడ్డ ఉంది కాబట్టి. బో, ఇంట్లో ఆలుగడ్డ ఉందా? ఆ ఇంట్లో ఆలుగడ్డ పెట్టింది. నేనే చేస్తా. ఈ తండ్రి వద్దా కాలుతుందంటలేనే. కాలుతలేదు కాలుతలే వద్దా కదా చెప్పుతా. ఫ్రెండ్స్ అదిగోండి ఆలుగడ్డ కాల్చి పెట్టారా? కాల్చింది. ఇదిగోండి ఇట్లా అయితే తీస్తుందన్నమాట. పొట్టు ఉడకబెట్టింది కాబట్టి. ఉడకబెట్టింది కదా, కాల్చింది. కాల్చింది, ఉడకపెట్టింది, కాల్చింది. తెలిసే మసుకుంది. అయిందా? ఆలుగడ్డ 2 ముక్కలు చేసింది. ఎలా ఉంది? కారం ఉప్పు వేయండి. కారం ఉప్పు అయితే ఇంకా బాగుంది. మరి వేయచ్చుగా కారం ఉప్పు. దేనికి చెప్తారు పట్టుకో. బస్ ఇటు పెట్టాలి. వేసేస్తున్నావు చింతల్లి. ఎలా ఉంది? కారం సూపర్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సాయంకాలం చూడండి ఎంత బాగుందో. పక్షులు అయితే వలస వెళ్తున్నాయి అనుకుంటా. మేము చూసిన చోపు గుంపులు గుంపులుగా వెళ్తూనే ఉన్నాయి. అందుకని ఈ వీడియో తీసాను. బాయ్ 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 బాయ్. కొంగలన్నీ పలసకపోయింది. ఒక అత్తరం టైపే కనబడతాయి, ఒక నువ్వు కొట్టు టైపే కనబడతాయి. అయ్యో దారి క్యూ కట్టినట్టే.